ఇది ఒక కట్న పిశాచికి సంబంధించిన కహాని. నమ్మించాడు, ప్రేమించానన్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి కూడా అతన్నే పెళ్లి చేసుకుంటాంది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని అతనికి కట్నం కూడా ఇచ్చి పెళ్లి చేశారు. కానీ తిరిగ్గా ఏడాది తిరగక ముందే సరిగ్గా ఆ అమ్మాయికి వేధింపులు మొదలయ్యాయి. ఏడాది తిరగక ముందే అతి కిరాతకంగా ఒక మృగంలా మారి అమ్మాయిని హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది దారుణం. అనూషను భర్త కొట్టి చంపాడు. సీసీటీవీ విజువల్స్లో ఈ అసలు నిజం బయటపడింది. 9 నెలల కిందట అనూషతో పరమేష్కు పెళ్లి జరిగింది. ఇద్దరు ప్రేమించుకోవడంతో పెద్దల సమక్షంలో పెళ్లి కూడా జరిగింది. ఈ మధ్య కట్నం కోసం అనూషకు తీవ్ర హింసలు కూడా పెట్టాడు. కొట్టడంతో బాగా శరీరం కమిలిపోయింది. ఆసుపత్రిలో తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. తీసుకెళ్తుండగా పరమేష్ అడ్డుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. తాను చూపిస్తానని ఆసుపత్రికి తీసుకెళ్లి పరమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత విచక్షణారహితంగా దాడి చేశాడు. భారీ కర్రతో కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్ళీ పరారైనట్టుగా తెలుస్తుంది. అమానుష ఘటన ఇది. కట్నం కోసం ఒక రాక్షసులా ప్రవర్తించాడు ఆ విధవ. సరిగ్గా 8 నెలల క్రితం అమ్మాయిని ప్రేమించాలని నమ్మించి పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ నమ్మి వచ్చిన ఆడదాన్ని హింసించి ఆ భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపాడు ఆ భర్త. అదిగో కొన్ని దృశ్యాలు మాత్రం మీకు చూపించగలుగుతున్న కొన్ని దృశ్యాలు డిస్టర్బింగ్ విజువల్స్. కొన్ని అమ్మాయిని భారీ కర్రతో రోకల్ బండ లాంటి ఒక కర్రతో కొట్టి చంపుతుంటే ఆ దృశ్యాలు నిజంగా ఒక రకంగా కలిచివేసే దృశ్యాలు, దిగ్భ్రాంతికర దృశ్యాలు. కొన్ని మీకు నిబంధనల మేరకు చూపించలేకపోతున్నాం. పరమేశ్ అనే ఈ దుర్మార్గుడు అనూషను వివాహం చేసుకున్న తర్వాత ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టాడు. సీసీటీవీకి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అదిగో ఆ కర్రతోనే, రోకల్ బండ లాంటి ఆ కర్రతోనే అతి కిరాతకంగా కొట్టి చంపుతున్న దృశ్యాలు అవి. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. అక్కడి నుంచి ఆ దుర్మార్గుడు ఆసుపత్రిలో అమ్మాయిని చూపించి పరారయ్యాడు. చాలా దుర్మార్గం. ఒక రాక్షసులా ఉన్మాదిలా వ్యవహరించిన ఈ దుర్మార్గుడికి సంబంధించిన దృశ్యాలు ఇవి. తాండూరు పట్టణంలోని సాయినగర్లో జరిగింది ఘటన. అనూష అనే అమ్మాయిని కట్నం కోసం విపరీతంగా అదనపు కట్నం కోసం వేధిస్తుంటే అమ్మాయి 8 నెలల పాటు భరించింది. అయినా పుట్టింటి వాళ్ళకి చెప్పుకోలేకపోయింది. ఎందుకంటే ఎదిరించి పెళ్లి చేసుకుంది. తననే చేసుకుంటాను, ఎవరిని చేసుకోనంటూ తల్లిదండ్రులను కూడా ఒప్పించింది. ఇక ఆ బాధ అయినా మంచి అయినా చెడైనా తానే భరిస్తానంటూ అమ్మాయి భావించింది. పాపం అమ్మాయి ఈ ఉన్మాది, ఈ రాక్షసుడి చేతిలో ఏ రకంగా బలైందో ఒకసారి చూడొచ్చు. అంతమంది ఎదుటే ఆ కాలనీలో అమ్మాయిని రోడ్డు మీదే ఆరు బయట, ఇంటి బయట కొట్టి చంపుతుంటే చూడండి ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా. కట్నం కోసం ఈ దుర్మార్గుడికి అమ్మాయి తెచ్చే కట్నం, అమ్మాయి తెచ్చే డబ్బులపై అత్యాశ. ఒక మృగాడ్లా వ్యవహరించుండి రోడ్డుపై ఏది దొరికితే దాంతో అమ్మాయిని కొడుతున్నాడు, తంతున్నాడు, కొడుతున్నాడు. చాలా కలిచివేసే దృశ్యాలు. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తాను చూడండి. అదిగో ఆ రోకల్ బండ లాంటి ఒక గట్టి కర్రతో అమ్మాయిపై తలపై విచక్షణ రహితంగా కొట్టి చంపాడు ఈ దుర్మార్గుడు. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. సభ్య సమాజంలో ఒక రకంగా మానవ సంబంధాలు ఎటుపోతున్నాయి, ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారనేది ఈ ఘటన మనకు మరోసారి ప్రూవ్ చేస్తుంది. తొలుత పెద్దల్ని ఎదిరించిన తర్వాత ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 8 నెలలకి అదనపు కట్నం, బంగారం తీసుకురావాలంటూ భర్త, అత్త ఆ యువతిని శారీరకంగా, మానసికంగా వేధించారు. చివరికి తీవ్రంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. తాండూరు టౌన్ పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని కరణ్కోటకు చెందిన అనూష, తాండూరు పట్టణంలోని సాయిపూర్కు చెందిన పరమేశ్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. 2 కుటుంబాల పెద్దలు తెలియడంతో అమ్మాయి తల్లిదండ్రులు తొలుత పెళ్లికి నిరాకరించారు. అయినప్పటికీ కూడా తననే వివాహం చేసుకుంటానంటూ అనూష చెప్పడంతో మొండికేయడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. 3 తులాల బంగారం, 1,00,000 కట్నంగా ఇచ్చారు. 8 నెలల క్రితం సరిగ్గా పెళ్లి జరిపించారు. ఇటీవల అదనపు వరకట్నం కోసం మళ్ళీ ఈ మగాడు మృగాడ్లా మారాడు. అదిగో పెళ్లికి ముందు వీడు ప్రేమించాడు, ప్రేమిస్తే నమ్మి ఆ అమ్మాయి వీడి కోసం వచ్చింది. వస్తే చివరికి వాడి ప్రవర్తన చూడండి, ఒక దుర్మార్గుడిలా, ఒక ఉన్మాదిలా. చూడండి ఏది దొరికితే దాంతో కొట్టి విచక్షణారహితంగా అమ్మాయి చావుకు కారకుడు అయ్యాడంటే వీన్ని ఎలా శిక్షించాలో ఒక్కసారి మీరే చెప్పండి. వీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరే చెప్పండి. ఆ దృశ్యాలు చూస్తుంటే మళ్ళీ వ్యూవర్స్ అడ్వైజ్ చేస్తున్నాం, ఇవి కలిచివేసే దృశ్యాలు.
ఇలాంటి వార్తలను చూపించడం ద్వారా, ఇలాంటి నేర వార్తల గురించి చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే. సమాజంలో ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు, ఇలాంటి దుష్టులు ఇంకా ఉన్నారు, మిగిలే ఉన్నారు. ఇలాంటి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలనేది ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులకి, అలాగే అక్క చెల్లెలున్న ప్రతి సోదరునికి, లేదా ఇంట్లో ఆడపిల్లలున్న ప్రతి కుటుంబ సభ్యులకి ఈ వార్త గురించి మిమ్మల్ని అప్రమత్తులు చేయడం మా ప్రధాన ఉద్దేశం. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు, కానీ వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. అలాగే ఈ దాడి తర్వాత ఏం జరిగిందో అక్కడ పెద్దలు ఏమంటున్నారో చూద్దాం. వాళ్ళ డాడీ చనిపోయినాక తల్లి బిడ్డ వచ్చి ఉంటుంది. ఇంతకుముందు 2 రోజుల కింద ఏమైనా వెళ్ళిందండి. ఇలా బాగా కొట్టినాక మా ఇంటికి వచ్చిన తొలుకోవాలి అంటే వాళ్ళ మామని తొలుకొచ్చి ఇక్కడ దిగిపోయాడు. హాస్పిటల్ తొలుకోయినాం, చూపించినాం. మళ్ళీ ఈరోజు హాస్పిటల్ తొలుకోతుంటే వాళ్ళ ఆయన వచ్చింది, వాళ్ళ భర్త వచ్చి రోడ్డు పైన వచ్చి మన అన్న పైన నేను చూసుకుంటాను, నేను తొలుకోవద్దు హాస్పిటల్కి అని చెప్పిండు. తొలుకొని పోయి హాస్పిటల్ చూపించిలో మాకు తెలియదు. ఇంటికి పోయి తొలుకోయిందంట. ఇంటికాడ ఏం చేసినా తెలియదు. తర్వాత మళ్ళీ ఇంటికాడ నుంచి సంపద హాస్పిటల్ తొలిపోయినాక మాకు ఫోన్ వస్తే మాడిపోయినాం. ఇక అక్కడికి చూస్తే ఇలా చచ్చిపోయి పరాడు అయిపోయినది. అంటే ఇంతకుముందు 2 రోజుల కింద ఏమైనా వెళ్ళిందండి. ఇలా బాగా కొట్టినాక మా ఇంటికి వచ్చిన తొలుకోవాలి అంటే వాళ్ళ మామని తొలుకొచ్చి ఇక్కడ దిగిపోయాడు. హాస్పిటల్ తొలుకోయినాం, చూపించినాం. మళ్ళీ ఈరోజు హాస్పిటల్ తొలుకోతుంటే వాళ్ళ ఆయన వచ్చింది, వాళ్ళ భర్త వచ్చి రోడ్డు పైన వచ్చి మన అన్న పైన నేను చూసుకుంటాను, నేను తొలుకోవద్దు హాస్పిటల్కి అని చెప్పిండు. తొలుకొని పోయి హాస్పిటల్ చూపించిలో మాకు తెలియదు. ఇంటికి పోయి తొలుకోయిందంట. ఇంటికాడ ఏం చేసినా తెలియదు. తర్వాత మళ్ళీ ఇంటికాడ నుంచి సంపద హాస్పిటల్ తొలిపోయినాక మాకు ఫోన్ వస్తే మాడిపోయినాం. ఇక ఈరోజు అరౌండ్ 1:30 సమయంలో చంద్రబాబు అని చెప్పేసి సాయినగర్ నివాసి వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. తన కూతుర్ని తన అల్లుడు కొట్టి చంపాడని చెప్పేసి. తన కూతురు అనూష 20 సంవత్సరాలు, ఆమెకి 9 నెలల క్రితం వివాహం అయింది పరమేష్ తోటి. వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. తర్వాత పెద్దలు రాజీ కుదిర్చి దాన్ని అరేంజ్ మ్యారేజ్గా చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ మధ్యకాలంలో అతను తీవ్రంగా ఆమె అమ్మాయిని వేధించడం జరిగింది. ఈ కట్టం కొరకు మరియు ఇతర విషయాల్లో ఆమెను వేధించడం జరిగింది. సో ఒక 4-5 రోజుల క్రితం కూడా ఆమెను కొట్టి ఇంటికి పంపించగా ఆమె హాస్పిటల్లో చేయించుకొని ఈరోజు తన సొంత ఊరు కరెంట్కోటకు వెళ్తుండగా అల్లుడకు పరమేశ్వర అడ్డం వచ్చి కారు అడ్డం వచ్చేసి తన భార్యని లాక్కొని పోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూసేసి అక్కడి నుంచి తన ఇంటికి తీసుకుపోయి ఆ విషయంలో భార్య మధ్యలో ఆర్గ్యుమెంట్ జరగక ఆమెను కొట్టి చంపడం జరిగింది. ఆమెను వెంటనే ఆమెను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చాక డాక్టర్ చనిపోయిందని చెప్పగానే వెంటనే ఆమెని ఈ తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన డాక్టర్ చనిపోయిందని నిర్ధారించింది.
దాని కొని ఆ ఫిర్యాదు పైన మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. చూస్తున్నారుగా సీసీటీవీ దృశ్యాలు చాలా కిరాతకంగా ఒక మానవ మృగంలా మారి ఆ వ్యక్తి ఆమెపై దాడి చేస్తుంటే ఎంత దారుణంగా ఉందో. ఇటీవలి కాలంలో ఇట్లాంటి వరకట్న వేధింపుల కేసులు చాలా వరకు తగ్గినా కూడా కానీ ఈ వ్యవహారంతో మళ్ళీ ఇలాంటి కట్న పిశాచులు ఇంకా మిగిలే ఉన్నారు. సమాజంలో ఇలాంటి చీడ పురుగులు అమ్మాయిల్ని వేధిస్తున్నారు, కట్టుకున్న భార్యల్ని అతి కిరాతకంగా చంపుతున్నారనడానికి ఈ దృశ్యాలే మనకు ప్రత్యక్ష తార్కాణం. వీడికి కట్నం కావాలి. 8 నెలల క్రితం ఆ అమ్మాయి వెంటపడి ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మిస్తే వీడిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నట్టు తను కూడా తల్లిదండ్రులను ఎదిరించి వచ్చింది పాపం. కానీ మొండిగా భరిస్తూ వచ్చింది. ఇటీవలి కాలంలో గొడవలు జరుగుతున్నా పుట్టింటికి వెళ్ళినా మళ్ళీ నమ్మించి తీసుకొచ్చాడు. ఈ ఘటన జరిగే ముందు ఆమె సోదరుడితో కలిసి వెళ్ళింది, కానీ మధ్యలో మళ్ళీ తీసుకొచ్చాడు, నేను కాపురం చేసుకుంటానంటూ నమ్మించి తీసుకొచ్చాడు. వచ్చి రాగానే ఇంటి ఆరు బయట కూర్చోబెట్టి దాడి చేయడం ప్రారంభించాడు. అతి కిరాతకంగా వివరించాడు ఆ దుర్మార్గుడు. చేతికి ఏది దొరికితే దాంతో దాడి చేశాడు. అయినా ఇన్నాళ్ల పాటు 8 నెలల నుంచి ఇంత భౌతికంగా దాడి చేస్తున్నా వేధిస్తున్న అమ్మాయి కూడా ఎలా భరిస్తుందో నిజంగా ఆ దేవుడికే తెలియాలి. చివరికి వాడి చేతిలోనే చచ్చింది, వాడి చేతిలోనే చావు దెబ్బలు తిని పాపం మా అమ్మాయి అన్నీ భరించి అలా అమాయకంగా మూగదానిలా బలైపోయింది. ఎంత దారుణం చూడండి. అసలు అబల ఇలా జరుగుతుందనడానికి ఇటీవలి కాలంలో ఇట్లా జరుగుతున్నాయి వేధింపులు అనడానికి చాలా తగ్గుముఖం పట్టాయి. కానీ ఎక్కడో చోట ఇలాంటి మూర్ఖులు, దుర్మార్గులు, రాక్షసులు వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు. వాడి వ్యవహార శైలి చూడండి ఒక్కసారిగా. వాడిలో ఆ కసి, కోపం, ఆమె తలను డోర్కేసి నెట్టుతున్నాడు, కొడుతున్నాడు విచక్షణారహితంగా. ఏది దొరికితే దాంతో దాడి చేస్తున్నాడు. వీడిని ఒక లైసెన్స్ కిల్లర్లా మార్చారు. వాడి తల్లి కూడా వాడికి సహకరించింది. ఆ అమ్మాయి తరపు తల్లిదండ్రులు కూడా ఇక వాడితోనే ఉంటాను, వాడినే చేసుకుంటానని చెప్పింది కాబట్టి అప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. బహుశా గొడవలు అవుతున్నప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ సముదాయించి పంపారు, ఎందుకంటే వాడితోనే కాపురం చేయాలి కాబట్టి. కానీ వీడు నమ్మించి తీసుకొచ్చి ఇంత కిరాతకంగా అమ్మాయిని దుర్మార్గంగా హతమార్చారంటే ఈ ఘటన చూస్తుంటే నిజంగా ఆ దృశ్యాలు కలిసివేస్తున్నాయి. ఇలాంటి వార్తలు చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేయడమే, ఈ దృశ్యాలు చూపించడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్షలు పడాలి మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్.